ఇన్స్టెంట్ గా పికప్ అయితే పెరిగినట్టు నాకు ఆ ఫీల్ తెలుస్తుంది ఈజీగా. ఓకే. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డీ కార్బన్ క్లీనర్. ఈరోజు వచ్చేసి మనం హోమ్ డోర్ సర్వీస్ కోసం మనం బాచ్పల్లి వచ్చాము. అండ్ మనం చేసే వెహికల్ వచ్చేసి టాటా జస్ట్. కార్బన్ క్లీనింగ్ చేపించక ముందు చేపించిన తర్వాత మీ వెహికల్ ఎలాంటి డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు? ఇన్స్టెంట్ గా పికప్ అయితే పెరిగినట్టు నాకు ఆ ఫీల్ తెలుస్తుంది ఈజీగా. ఓకే. అండ్ స్మూత్నెస్ కూడా కొంచెం స్మూత్ అయినట్టు అనిపిస్తుంది, ఇంజిన్ బీటింగ్ కానీ సౌండ్ కానీ. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ కార్బన్ క్లీనింగ్. సో సజెస్ట్ చేయొచ్చా సార్ అదర్ పర్సన్స్ కి ఎవరికైతే దీని గురించి తెలియదో? డెఫినెట్ గా ఇది మీరు అన్నట్టు ఒక సర్టెన్ కిలోమీటర్స్ తర్వాత డెఫినెట్ గా ఎంకరేజ్ పీపుల్ టు అవైల్ దిస్ సర్వీస్. అసలు కార్బన్ క్లీనింగ్ ఒక క్రైటీరియా ఉంటుంది, ఏంటంటే తిరిగి ఉండాలని కొత్త కొత్త వెహికల్స్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్. స్టే ట్యూన్.